హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు sahuvlogs.arts. మై నేమ్ ఈజ్ సాహితి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు వీడియోలో వచ్చేసి నా ఫ్యాన్సీ బ్లౌజ్ కలెక్షన్ చూపించబోతున్నానండి. అంటే ఎక్సెప్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ ఆల్రెడీ చూపించేశాను. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? నేను 2 పార్ట్స్గా చేశాను మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజెస్, అంటే ఎక్సెప్ట్ మగ్గం బ్లౌజెస్ ఇవి. సో నార్మల్గా శారీస్ పైనకి అలా యూస్ చేసుకోవచ్చు. ఇవి నా దగ్గర ఉన్న బ్లౌజెస్ని 2 పార్ట్స్గా చేసి చూపించబోతున్నాను. ప్రజెంట్ ఇంకొన్ని చూపిస్తాను, ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు బ్లౌజ్ వచ్చేసి దిస్ వన్ అండి, ఆరెంజ్ కలర్. ఇది ఇలా వచ్చింది. ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ నాకు 800 అలా పడింది. మగ్గం వర్క్స్ కన్నా ఇవే బెటర్ అనిపిస్తుంది. ఎఫోర్డబుల్ ప్లస్ ఈజీగా యూజ్ చేయొచ్చు. అవైతే మళ్ళీ ఆ బీడ్స్ అని అవి బ్లాక్ అయిపోవడం అలా ఇలా చాలా ఉంటాయి. సో ఇవైతే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అండ్ కాస్ట్ కూడా ఎఫోర్డబుల్గా ఉంటుంది. సో హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్. ఇది ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అండి. ఇలా బోట్ నెక్ వచ్చింది. బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ దీనికి. సో ఇలా పాట్ నెక్ ఇచ్చారు. పైన ఒక బటన్ అండ్ బ్యాక్ హుక్స్ అండి. ఇలా వచ్చింది. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. బికాజ్ బోట్ నెక్ అండ్ బ్యాక్ హుక్స్ అంటే కంపల్సరీ ప్రిన్సెస్ కట్టే వస్తుంది. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి టోటల్ మిర్రర్స్ అండి. ఇవి ఇలా వచ్చింది. ఇది ఫ్రంటే అండి. బ్యాక్ వచ్చేసి ఇలా జాయింట్, ఇలా రౌండ్ నెక్ ఇచ్చాను. హ్యాండ్స్ మొత్తం ఇలా మిర్రర్స్. హైలైట్ ఏంటి అంటే ఈ మిర్రర్ వర్క్స్ చేసుకుంది మొత్తం నేనే. ఈ మిర్రర్స్ అన్నీ నేను 2 సైజెస్ మిర్రర్స్ చేశాను. ఈ వర్క్ మొత్తం చేసింది నేనే. చూడొచ్చు, చాలా ఈజీ అండి. మిర్రర్ వర్క్ చాలా హార్డ్ అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ. నేను ఒక పద్ధతిలో చేశాను. అది ఇలా ఏంటి అనేది మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండ్ లుక్ కూడా ఎంత నీట్గా ఉంటుందో చూడండి. సో ఇలా హ్యాండ్స్కి ఇలా వచ్చింది ఫుల్గా. సెకండ్ బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఆల్ ఓవర్ ఇచ్చేసాను అండ్ ఇది 2 సైజెస్ మిర్రర్స్ అండి. మల్టీ కలర్ యూజ్ చేశాను. మనం సింగిల్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే మన శారీ కలర్ని బట్టి కూడా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. థర్డ్ వన్ వచ్చేసి ఇదండి, పీచ్ కలర్. ఇలా వచ్చింది. చాలా బాగుంటుందండి బ్లౌజ్. చూడడానికి కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది కలర్ అయినా డిజైన్ అయినా చాలా నీట్గా ఉంది. ఇది తీసుకొని కూడా నేను 4-5 ఇయర్స్ అయింది, చాలాసార్లు వేసుకున్నాను, బట్ చాలా బాగుంది. ఇది నాకు మీటర్ వచ్చేసి 800 ఆర్ 700 పడిందండి. అంత ఐడియా లేదు, బట్ 700 to 900 మధ్యలోనే ఉండింది ప్రైస్ అయితే. ఇది నార్మల్ బ్లౌజ్ లాగానే స్టిచ్ చేయించానండి. బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ వచ్చింది, రౌండ్ నెక్ అండ్ ఫ్రంట్. ఇది ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. ఫ్రంట్ హుక్సే బట్ ప్రిన్సెస్ కట్ ఇది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఇలా డోరీస్ వచ్చాయి, వాటికి ఇలా హ్యాంగింగ్స్. ఇదండి, మీరు వర్క్ కూడా కింద ఈజీగా చూడొచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని కొట్టించాను. చాలా ఇష్టం నాకు ఈ బ్లౌజ్. మల్టీ కలర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా ఈ శారీ అండ్ ఒక బ్లాక్ శారీ మీద ఇది వేసుకున్నాను. ఆ పిక్ కూడా ఉండింది తమ్నైల్లో. ఇలా అండి. బ్యాక్ వచ్చేసి నెక్ వచ్చింది, ఇలా వచ్చింది. ఇది క్లాత్ బటన్, ఇది నేనే చేశాను క్లాత్ బటన్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీన్ని సపరేట్గా తీసుకున్నానండి. ఇది సపరేట్గా తీసుకొని ఇది ఓన్లీ హ్యాండ్స్కే ఇచ్చాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది సపరేట్గా తీసుకున్నాను. బాడీకి ఇది తీసుకున్నాను అండ్ హ్యాండ్స్కి ఇది తీసుకున్నాను.
జాలీ టైప్ ఉంది కదా, సో అలా చేసి ఇది చాలా సింపుల్గా ఉందని చెప్పేసి ఈ క్లాత్లో రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, దాంతో నేను వచ్చేసి క్లాత్ బటన్స్ చేసి క్లాత్ బటన్స్ ఇలా లైన్గా ఇచ్చాను. ఇవి నేనే ప్రిపేర్ చేశాను క్లాత్ బటన్స్. సో నేను దీనికి కొంచెం లుక్ చేంజ్ చేద్దామని ఇలా చేశాను. బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా హుక్స్ ఇలా ఇచ్చానండి. హుక్స్కి కూడా ఇలా ఇచ్చా, క్లాత్ బటన్స్ ఇచ్చా ఇలా. దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇది చాలా బాగుంటుంది, ఏ కలర్ దానిపైనకే యూజ్ అయ్యేలాగా ఉండింది. సో నేను అందుకని చెప్పి ఇలా మల్టీ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నేనే హ్యాండ్ వర్క్ చేసుకున్నాను. ఇదండి బ్లౌజ్. ఇది రామా బ్లూ కలర్ బ్లౌజ్. ఇలా నేను వర్క్ చేశాను. ఇవన్నీ బులియన్ నాట్ స్టిచ్. హ్యాండ్స్కి ఇలా ఇచ్చా, అక్కడొక బంచ్ ఇచ్చాను, కింద ఈ బీడ్స్ ఇచ్చా. చూసారు కదా, ఇది సింపుల్ రౌండ్ నెక్ అండి. ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇచ్చా, ఫ్రంట్ కొంచెం ఇక్కడ వరకు వస్తుంది, ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ ఇలా వచ్చి బంచెస్ వస్తాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇది నేనే చేశానండి, ఇది టోటల్ నేనే హ్యాండ్ వర్క్ చేశాను. లాస్ట్ వన్ వచ్చేసి ది మోస్ట్ ఫేవరెట్, బట్ చాలా బాగుంటుంది, లుక్ బాగుంటుంది, వేసుకుంటే బాగుంటుంది, బట్ చాలా కుచ్చుకుంటుంది. ఇది నాకు 900 పడిందండి ఫ్యాబ్రిక్. ఇది మా మమ్మీ సెలెక్షన్, మా మమ్మీకి బాగా నచ్చింది, సో తీసుకున్నాను. కానీ ఇది వేసుకొని మాత్రం చాలాసేపు మాత్రం ఉండలేమండి. ఇది బోట్ నెక్ అండి, ఇలా వచ్చింది. బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా ఇప్పుడు చూపిస్తాను. మగ్గం వర్క్స్ కన్నా ఇలా తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మన ఈజీ అనిపిస్తుంది. ఇందులో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి, ఇప్పుడు చాలా డిజైన్స్ వచ్చాయి అండ్ ఎఫోర్డబుల్ కూడా. మగ్గం వర్క్స్కి అయితే 3-4,000 మినిమం 3-4,000 ఇవ్వనే ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చిందండి నెక్. ఇలా వస్తుంది బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి ఇలా. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. చూస్తే అర్థమవుతుంది లుక్ ఎంత బాగుందో. ఇది నేను ఒక పట్టు సారీ మీదకి కూడా వేసుకున్నానండి. ఇది నాకు ఆల్రెడీ పిక్ ఉండాలి, పిక్ ఉంటే నేను థంబ్నెయిల్లో యాడ్ చేస్తాను, చూడండి లుక్ ఎలా ఉందో. అంటే మనం ఈ బ్లౌజ్ని పట్టు సారీస్ మీదకి కూడా యూజ్ చేయొచ్చు. ఇది పార్ట్ 1 అండి. ఈ పార్ట్ 2 అనేది నేను ఫ్యూ డేస్లో మళ్ళీ నేను పార్ట్ 2 కూడా పెడతాను, ఆ బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా ఫ్యాబ్రిక్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు, అందుకని చెప్పి నేను కలెక్షన్ చేశాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.